ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా! ఈరోజు కోపం గురించి విడుదల కోసము ప్రార్థిద్దాము. దేవుడు మనిషిని సృష్టించాలనుకున్నప్పుడు ఆయన మూర్ఖులను సృష్టించాలనుకోలేదు. ఎందుకంటే కోపపడేవాడు మూర్ఖుడని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. అన్ని జీవుల పైన అంటే భూలోకంలో ఉన్న ప్రతి జీవి పైన మనం ఆధిపత్యం కలిగి ఉండాలన్న ఉద్దేశంతోనే దేవుడు మనల్ని తన పోలికలో మానవులందరినీ తన స్వరూపంలో సృష్టించాడు. అన్ని జీవులతో మంచి శాంతి, సమాధానం కలిగి మనం జీవించాలని ఆయన కోరుతున్నాడు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నదేంటంటే, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా సమస్తము సతాను ఆధీనంలోకి వెళ్ళిపోవడం ద్వారా, ఆదాను పాపం ద్వారా ఈ ఈ పరిస్థితులు ఎదుర్కొంటున్నాము. మనం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలో కోపం ఒకటి. కోపము ఎందుకొస్తుందంటే చాలా మందిలో అసలెవ్వరిలో ఓపిక లేదు. కోపం ఉన్న వాళ్ళలో ఓపిక ఉండదు. కోపము ఒక భయంకరమైన డిస్ట్రక్షన్ కలిగిస్తుంది. అంటే విధ్వంసాన్ని కలిగిస్తుంది. ఇది నాశనం చేస్తది. ఇది వివాహాలను నాశనం చేస్తది. సంస్థలను నాశనం చేస్తుంది. కుటుంబాలను నాశనం చేస్తుంది. సమాజంలో శాంతియుత సహజీవనం లేకుండా చేస్తుంది. గవర్నమెంట్ ఆఫీసెస్‌లో లేకపోతే చర్చెస్‌లో ఎక్కడ కోపం పనిచేసినా అది ఆహ్, అక్కడున్న ప్రదేశాన్ని, అక్కడున్న మనుషులను అది నాశనం చేస్తుంది, విడగొడుతుంది. అయితే కోపము పిచ్చితనం యాక్చువల్‌గా. పిచ్చితనాన్నే కోపంగా బయటికి మనం చూపిస్తుంటాం. అంటే పిచ్చి ఉన్న వాళ్ళలో ఎక్కువ కోపం ఉంటదనుకుంటా. కోపము ఏం చేస్తుందంటే మనకు తిరోగమనం అంటే మనల్ని పైకి తీసుకెళ్ళకపోగా మనల్ని తగ్గిచ్చేస్తుంది. అంటే మన సంబంధాలను నాశనం చేస్తుంది. మనము ముందుకు వెళ్ళలేము. వెనక్కి రిటైర్ అయిపోయినట్టుగా మనము అటువంటి పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఇంట్లో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఆ కుటుంబం చాలా భయంకరంగా ఉంటుంది. భర్త గాని, భార్య గాని కోపాన్ని ప్రదర్శిస్తే ఆ కుటుంబము ప్రేమ, శాంతి లేకుండా భయంకరమైన జీవితాలను గడుపుతూ ఉంటారు. ఆ యజమాని ఒకవేళ కుటుంబ యజమాని ఆహ్ ఆహ్, అక్ మంచిగా లేకపోతే అంటే కోపిష్ఠుడయ్యుంటే ఆ కుటుంబం గాని, లేకపోతే ఒక సంస్థలో యజమాని గాని కోపిష్ఠుడైతే ఆ సంస్థను గాని, ఆ కుటుంబాన్ని గాని అందరి సమిష్టితో సహాయంతో, అందరి సహకారాలతో ముందుకు తీసుకెళ్లాల్సిన ఆహ్, బాధ్యత నుంచి అదేమైతదంటే అందరూ విడిపోవడము, ఆ కుటుంబం బలహీనం గావడం, లేకపోతే ఆ సంస్థ బలహీనం గావడము, తర్వాత అది తగ్గిపోవడమో, లేకపోతే అది మొత్తం నాశనమై చెల్లాచెదరైపోవడం గూడా జరుగుతుంటది. కాబట్టి కోపము నిజంగా ఒక రోగము. యాక్చువల్‌గా ఇది ఒక దురాత్మ. కోపం కింద అనేకమైన దురాత్మలుంటాయి. అయితే కోపము మీద చేదు అనే దురాత్మ ఉంటది. మన మన హృదయంలో ఎప్పుడైతే చేదు ఉంటదో బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్టు చేదైన వేరు మొలిచి మనల్ని అనేకులను అపవిత్రులను చేస్తదంట. ఆ చేదైన వేరు మొలిచినప్పుడు మనలో ఎన్ని దురాత్మలుంటాయంటే ఆహ్, 8 దురాత్మలుంటాయి. చేదు అనే దురాత్మ వీటికి హెడ్. సో, మొత్తం 9 దురాత్మలను కలిగి ఉంటాము. అందులో చూడండి చేదు కింద పనిచేసే దురాత్మలు ఆగ్రహం, కోపం 2. తర్వాత ద్వేషం. మనం ప్రతి ఒక్కరిని కోపం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరిని చాలా మటుకు ద్వేషిస్తుంటారు. క్షమించలేకపోతుంటారు. ఎవరన్నా ఒక మాట అంటే అస్సలు క్షమించలేకపోవడం. తర్వాత హింసకు దారితీస్తుంటారు. హింసిస్తుంటారు ఇతరులను మాటల చేత లేకపోతే ప్రవర్తన చేత, లేకపోతే క్రియల చేత, తలంపుల్లో గూడా వాళ్ళు హింసించే ఆలోచనలే కలిగి ఉంటారు. తర్వాత వీళ్ళ స్వభావం గూడా కోపానికి తగ్గట్టుగే ఉంటది. తర్వాత కోపం గూడా ఇదొక దురాత్మ. తర్వాత ప్రతీకారం. వీరు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతుంటారు. ఎవరన్నా ఒక చిన్న మాట అన్నా, లేకపోతే ఏదన్నా వ్యతిరేకంగా చేసినా, వాళ్ళు భయంకరమైన ఆలోచనలు కలిగి ఉంటారు. కాబట్టి కోపము, ప్రతీకారము అన్నీ కలిసే ఉంటాయి. తర్వాత వీళ్ళు ఈ ఆలోచనలు ఎంత డీప్‌గా ఎళ్ళిపోతాయంటే వీళ్ళు హత్య చేయడానికి కూడా వెనకాడరు. సో, ఇన్ని దురాత్మలు ఒక చేదు అనే దురాత్మ కింద ఒక గ్రూప్ డీమన్ గ్యాంగ్ అంటారు. డీమన్ గ్రూపింగ్ అంటారు. సో, ఈ డీమన్ గ్రూప్‌లో అసలైన కల్ప్రిట్ చేదు. ఈ చేదు ఎప్పుడైతే మన హృదయంలో ఉంటదో మనలోకి సమస్తమైన అపవిత్ర దురాత్మలు మన లోపలికొచ్చేస్తాయి. కాబట్టి చేదును మనం ఎప్పుడైతే జయిస్తామో, అప్పుడు ఈ దురాత్మలన్నిటి నుంచి కూడా మనకు విడుదల కలుగుతది. అన్నిటికంటే ముందు మనం చేదనే దురాత్మను మన హృదయంలోంచి తీసివేయి ప్రభువా అని ఇప్పుడు ప్రార్థిద్దాము. తర్వాత ఇది
కోపం కలిగి ఉండడానికి ఎప్పుడు తొందరపడొద్దు. కోపాన్ని ఎదిరించాలి. ఎందుకంటే మూర్ఖుల హృదయంలో కోపం ఉంటుందని పరమగీతంలో 7, 9లో మనకు ప్రభువు రాసి ఉంచారు. కాబట్టి కోపం కలిగి ఉండేవాడు మూర్ఖుడు. కోపము కోపిష్ఠుడిని ఏం చేస్తుందంటే నాశనం చేస్తుంది. స్వనాశనం చేసేది కోపమే. తన కోపమే తన శత్రువు అని కూడా మనం అంటుంటాం. కోపాన్ని పాలించడానికి ఎవరమైతే అనుమతిస్తామో మనము మూర్ఖులంగా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఆహ్, కోపం మనల్ని చంపే ముందు మనమే కోపాన్ని చంపేస్తే మనం కోపాన్ని జయించగలం. ఎందుకంటే చాలా తీవ్రమైన విషయము. ఇది సాధారణంగా గర్వంతో పనిచేస్తుంది. ఎప్పుడైతే గర్వము ఉంటదో అందుకే దేవుడు తగ్గించుకోమంటున్నాడు. ఎప్పుడైతే గర్వం ఉంటదో కోపము దానంతట అదే బయటపడతది. కాబట్టి అవసరమైనప్పుడు కోపపడమన్నారు గానీ ఆ కోపం గూడా చాలా కంట్రోల్‌లో ఉండాలని ప్రభువు తెలియజేస్తున్నాడు. మీరు కోపాన్ని జయించగలరు. ఎందుకంటే ప్రభువు సహాయం చేస్తాడు. ఆత్మను నియంత్రించుకునేవాడు చాలా గొప్పవాడని బైబిల్ గ్రంథం చెప్పుచున్నది. సామెతలు 16:32లో ఒక నగరాన్ని లోపరుచుకోవచ్చు గానీ కోపాన్ని లేకపోతే కోపం ప్రదర్శించే వాడిని మనం లోపరుచుకోలేమని ప్రభువు వాక్యం తెలియజేసింది. ఎందుకంటే అదొక దురాత్మ. దురాత్మను మనము మామూలు మాటలతో కంట్రోల్ చేయలేము. కాబట్టి దురాత్మకు డెలివరెన్స్ కావాలి. విడుదల కావాలి. కాబట్టి మనలోంచి ఆ దురాత్మను తీసివేయమని మనం ఇప్పుడు ప్రార్థిద్దాం. మనము కోపాన్ని నియంత్రించుకోవడం చాలా కష్టంగా భావిస్తుంటాం. చాలామంది ఏమంటారంటే, నాకు ఆ టైంలో ఏం చేస్తున్నానో నాకు తెలియట్లేదు. నేను కంట్రోల్ చేసుకోలేనంత కోపం నాకొస్తుంది అని అంటుంటారు. సో, ఇది చాలా తప్పు. ఇది అనేకులను కొన్నిసార్లు ఏం చేస్తదంటే అది దురాత్మ మనల్ని ఆ కోపంలో కొన్నిసార్లు హత్యకు గూడా దారి తీసేట్టుగా తీసుకెళ్తది కాబట్టి మీకు అలాంటి కోపాలు మీరు కంట్రోల్ జేసుకోలేని దురాత్మ గాని మీలో ఉంటే, మీకు డెలివరెన్స్ అవసరమని ప్రభు తెలియజేస్తున్నాడు. ఎఫెసీ గ్రంథము 4వ అధ్యాయం 26లో చూస్తే మనం కోపం వచ్చినప్పుడు పాపం చేయొద్దని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే శరీర సంబంధంగా నీతిమంతమైన కోపం ఉంటది. తర్వాత సాతానుకు సంబంధించిన కోపం గూడా ఉంటది. కాబట్టి మన కోపాన్ని మనం కోపపడుడు గాని పాపం చేయొద్దు. ఎందుకంటే సూర్యుడు అస్తమించే వరకు నీ కోపం నిలిచి ఉండకూడదని. అంటే మనం ఆ కోపంతో నిద్రపోకూడదు. అందరిని క్షమించి పడుకోవాలి అని ప్రభు తెలియజేస్తున్నాడు. కోపపడ్డప్పుడు ఆ గర్వాన్ని బట్టి మనల్ని మనము క్షమించమని దేవునికి అప్పగించుకోవాలని కూడా ప్రభు తెలియజేస్తున్నాడు. ఆహ్, కాబట్టి మనము ఇతరులను బాధించకుండా, మనము కోపానికి బాధితులుగా కాకుండా నుంచి మనము ఆయన సహాయం పొంది, ఆయన ఉగ్రత నుండి మనం తప్పించుకోవాలని ప్రభు తెలియజేస్తున్నాడు. యోహాను 10:10లో దొంగ దొంగతనంను, హత్యను, నాశనం చేయుటకు వచ్చును. అని వ్రాయబడున్నది. దొంగ అంటే అపవాది మనల్ని చంపడానికి వస్తాడు. దొంగిలించి నాశనం చేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు మనకు జీవితం ఇవ్వడానికి వచ్చాడు కాబట్టి మనము కోపం నుండి విడుదల పొందాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైనది. ఎందుకంటే కోపంతో నువ్వు ఎక్కువ రోజులు బ్రతకలేవు. ఎందుకంటే బీపీలు, షుగర్‌లు ఇవన్నీ గూడా కోపం నుంచి మనలో అనారోగ్యాలను తీసుకొస్తాయి. ఇతరులు మీ మనసును గ్రహించలేకపోయినా, లేకపోతే మీ సహకారులు, లేకుంటే మీ కలీగ్స్, లేకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ నీ కష్టాన్ని గుర్తించకపోయినా, లేకపోతే నీ తా ఆలోచనల బట్టి సాతాను నీలో పుట్టించే ఆలోచనలు బట్టి, లేకపోతే ఇతరులు మీ గురించి ఏం చెడుగా చెప్తున్నారు అని అటువంటి ఆలోచనలు, లేకుంటే మిమ్మల్ని ఇతరులు ఎవరైనా ప్రశ్నించినప్పుడు, ఇంకా మీ అవసరాలు తీరనప్పుడు, లేకపోతే ఇంకా ఇతరులేదైనా చెప్పి చేయకపోతే, లేకపోతే మీరేదైనా తప్పు చేసి ఉంటే, లేకుంటే మీ ఉద్యోగంలో, లేకుంటే మీ ఆర్థిక పరిస్థితుల బట్టి, లేకపోతే మీ వివాహంలో, లేకుంటే మీ సంబంధాలలో అదనపు ఒత్తిడి అనుభవించినప్పుడు మీకు కోపం రావచ్చు. లేకపోతే ఇతరుల్లో మీరు అనేకమైన లోపాలు చూడడం ద్వారా గూడా మీకు కోపం రావచ్చు. అయితే ఇవన్నీ కూడా కారణాలు ఎన్నైనా కూడా మనలో కోపం అనేది ఉండకూడదు. ఇంకోటి ప్రభువు ఏం చెప్తాడంటే, నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. ఎవరితో మనం కంపేర్ చేసుకోవద్దు. కాబట్టి దేవుడు కోపాన్ని జయించే వారిగా ఉండాలని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. సో, కోపంగా ఉన్న వాళ్ళు ఎక్కువ కోపిష్ఠులుంటే వాళ్ళతోటి మీరు కలిసి ఉండొద్దని ప్రభు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ప్రార్థించుకుందాము.
పరలోకమందున్న దేవా! నీకే స్తోత్రం వందనాలు. వింటున్న వాళ్ళు ఎవరన్నా కోపం చేత పీడింపబడుతుంటే ప్రభువా నాయన వాళ్ళకి ఈరోజే విడుదలను ప్రసాదించమని బతిమలాడుకొంచున్నాం తండ్రి. నువ్వు సమస్తాన్ని చేయగల దేవుడవు ప్రభువా! నీకు అసాధ్యమైన కార్యం ఏది లేదు. ఐ కమాండ్ ఎవ్రీ డీమన్ ఆఫ్ bitterness come out by fire in Jesus name and pull out all the demonic gang in Jesus name and command them to never return in this body in Jesus name. యేసు నామమున ఆ ఖాళీ స్థలాన్ని నీ పరిశుద్ధాత్మతో నింపమని బతిమలాడుకుంటున్నాం తండ్రి. దేవా శాంతి, సమాధానం, నెమ్మదినిచ్చి, క్షమించే గుణాన్నిచ్చి ప్రభా ప్రతిరోజు తండ్రి యేసయ్య కోపాన్ని జయించే వారిగా, ఆ కోపం అనే దురాత్మ నుంచి విడుదల పొందిన వారిగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పేరిట మిక్కిలింతలు కొంచెం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.